అందరికీ నమస్తే అండి. నేను ఇవాళ ఎర్టిగాకి అయితే హైదరాబాద్కి ఆఫ్టింగ్ వెళ్ళానండి. ఒకసారి దీని యొక్క మైలేజ్ని నేను టెస్ట్ చేశాను. వెళ్ళినప్పుడు నేనైతే ఏమి మామూలుగా నార్మల్గా వెళ్ళిపోయాను. వచ్చినప్పుడు కస్టమర్ ఏంటంటే నాకు ఒక ఆప్షన్ ఇచ్చారు. ఎలా అంటే మా డ్రైవింగ్ ఫీల్డ్ ఎలా ఉంటుందంటే 3 మోడ్స్ ఉంటాయండి. సూపర్ మోడ్, నార్మల్ మోడ్, హై మోడ్. కస్టమర్స్ నాకు అర్జెంట్ అనుకుంటే స్పీడ్గా, ఎమర్జెన్సీ అయితే ఓవర్ స్పీడ్ వెళ్ళాలి, అర్జెంట్ అయితే కొంచెం స్పీడ్ వెళ్ళాలి, లేదంటే నార్మల్గా వెళ్ళాలి. ఇంకా రిటర్న్లో వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్లో వాళ్ళ పని అయిపోయిన తర్వాత రిటర్న్లో వచ్చేసినప్పుడు ఆయన కూడా సార్ కూడా నాతో పట్టే ఉన్నారు. ఆయన ఏంటంటే స్లోగా పని బాలేదు, కంగారు ఏం లేదు అని చెప్పారు. ఓకే సార్ అని చెప్పేసాను. నాకు హైదరాబాద్లో ఫుల్ ట్యాంక్ చేశారండి. ఫుల్ ట్యాంక్ చేసి నేను ఆల్మోస్ట్ వెళ్ళకి వచ్చిన తర్వాత వీడియో తీయడం స్టార్ట్ చేశాను. ఏంటి పర్ఫార్మెన్స్, బండి యొక్క పర్ఫార్మెన్స్ చూసి నాకు అసలు మైలేజ్ ఎట్టిగా ఉండేది. మైలేజ్ 20.20 యావరేజ్, అంటే అది చూపించడం 20 వస్తుందని చెప్పేసి నాకు చెప్పింది, km/లీటర్ అని చెప్పి. నాకు ఆశ్చర్యం వేసింది. అసలు ఏంటిది ఇంతలా వచ్చేస్తుంది ఏంటని చెప్పేసి నాకు వీడియో తీయాలనే ఇంట్రెస్ట్ వచ్చింది. ఇంకా సర్లే అని చెప్పి వీడియో తీస్తున్నానండి. అంటే అది మనం డ్రైవింగ్ తోలే విధానంలో ఉంటుంది. సో దీని పర్ఫార్మెన్స్ అసలు ఇది కరెక్ట్గా ఎంతవరకు వస్తుందో లేదని చూసి నేను ఆల్మోస్ట్ హైదరాబాద్ నుంచి పాలకొల్లు వరకు కూడా నేను ఇలాగే తోలానండి. కస్టమర్ కూడా నాకు ఏం చెప్పలే, ఏం మాట్లాడి నేను ఇలాగే తోలు, నాకు అదే విధంగా వచ్చింది. అసలు నేను నిజంగా ఒకసారి ఆయిల్ ట్యాంక్ ముళ్ళు చూడండి ఎక్కడ దాకా ఉందో. తర్వాత నేను పాలకోలు వచ్చిన తర్వాత మీకు ట్యాంక్ ముళ్ళు చూపిస్తాను, అది ఎక్కడ దాకా ఉందో అబ్జర్వ్ చేయండి. అసలు చాలా చాలా ఆశ్చర్యానికి గురైన. అసలు ఎట్టిగా వాడే వాళ్ళకి ఈ విషయం తెలుసా లేదా అనేది నేను చూడండి. స్పీడ్ కూడా 80-90 మెయింటెనెన్స్ చేశాను. అసలు ఎక్కడా కూడా మిస్యూజ్ చేయలేదు. చాలా జాగ్రత్తగా అసలు ఆయిల్ని ఎలా రప్పించాలి అన్న విషయాన్ని, అంటే ఇది ఎలా అంటే ఇది ఎలా పడితే అలా తోలేస్తే రాదండి. దీనికి ఒక స్మూత్ ఉంటుంది, చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. అది మీ అందరికీ డ్రైవర్లకి, ఎక్స్పీరియన్స్ డ్రైవర్లకి తెలుసు. ఒకసారి చూడండి. నేను ఎక్కడా కూడా వీడియోని పాస్ కానీ పేజ్ కానీ చేయలేదు. వీడియో అలా కంటిన్యూగా రన్ అవుతుంది. 20 పాయింట్ అనేది నాకు 20.2 ఉంది కదండి, అసలు నాకు డౌన్ అవ్వలేదు. అది ఆల్మోస్ట్ దగ్గర పాలకొల్లు దాకా వచ్చేసాను నేను. అదే నాకు ఆ రేంజ్ చూపించింది. చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది 10 మందికి తెలియాలి, ఎట్టిగా కస్టమర్లకి, ముఖ్యంగా ఎట్టిగా వాడుతున్న కస్టమర్లకి తెలియాలని చెప్పేసి ఆల్మోస్ట్ నేను మధ్యలో ఆపానండి. ఇది మచిలీపట్నం దాటిన తర్వాత మంజులూరు అనే టోల్ గేట్ నాకు ఎదురుంది. అక్కడ కూడా నాకు ఒకసారి చూడండి, డీజిల్ పెట్రోల్ ముళ్ళు చూడండి, ఒకసారి చెక్ చేయండి. ఇది యాక్చువల్లీ పెట్రోల్ బండి, పెట్రోల్ ముళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి. అసలు నాకు అద్భుతమైనటువంటి మైలేజ్ వచ్చింది. నేను అసలు ఆశ్చర్యానికి గురయ్యాను. బాబా అసలు ఏంటంటే ఇంత బాగా వస్తుంది అనుకున్నాను. కస్టమర్ కూడా చాలా ఆశ్చర్యం వేసాడు. అసలు నా బండి ఇంత మైలేజ్ అవుతుందని నాకే తెలియదు బాలాజీ అని చెప్పి ఆయన చాలా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇంకా పాలకొల్లు వచ్చిన తర్వాత ముళ్ళు చూడండి. ఈ ఆయిల్